హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎవరు ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ అవసరం అయితే అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. సో అందులో స్టెప్ 1 క్లిక్ చేయాలి, ఆ తర్వాత స్టెప్ 2, స్టెప్ 3. సో ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఓన్గా చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. సో అది క్లిక్ చేసినా కూడా దానికి సంబంధించి కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఎలా ఫిలప్ చేయాలి డీటెయిల్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇది మీరు ఒకసారి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి స్టెప్ 1 క్లిక్ చేయండి, పే రిజిస్ట్రేషన్ ఫీ. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది సో ఇలా మీకు చెక్ బాక్స్ వస్తుంది. ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని డీటెయిల్స్ వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు సంబంధించి డీటెయిల్స్ ఎంపీసీనా, బైపీసీనా, లేదా డిప్లొమానా, లేదా ఎంబైపీసీ కోర్స్ చూస్ చేసుకున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు రెగ్యులరా, వొకేషనలా, లేదా ప్రైవేట్గా చేశారా స్టడీ, లేదా డిప్లొమానా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అలాగే క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలానే డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మెమో ప్రకారం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ కానీ మీ పేరెంట్ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వండి. మెయిన్గా ఇది మ్యాండేటరీ మనకి. సో ఇలా మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మనకి స్టార్ అని ఇండికేషన్ చేసినాయి, మ్యాండేటరీ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి లేదా పేరెంట్కి సంబంధించి మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, సో ఈమెయిల్ అడ్రస్ స్టూడెంట్కి సంబంధించి కేటగిరీ ఓసీనా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా. ఒకవేళ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా, సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అయితే క్యాస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, బోత్ అయితే బోత్. నెక్స్ట్ పేమెంట్ ఎలా చేస్తున్నారు, నెట్ బ్యాంకింగా లేదా డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు సంబంధించి పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పేజ్కి. సో పేమెంట్ పేజ్కి వెళ్ళిపోయి మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా మీ కేటగిరీని బేస్ చేసుకొని మీకు పేమెంట్ అనేది 500 లేదా 900 అనేది చూపిస్తుంది. ఓసీబీసీ వాళ్ళకైతే 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది పేమెంట్ చూపిస్తుంది. అలాగే మళ్ళీ ఒకసారి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఎస్ మే క్లిక్ చేయాలి. ఎస్ మే క్లిక్ చేయగానే మీకు సంబంధించి పేమెంట్ కంప్లీట్ అయినట్లు ఇలా వస్తుంది. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ అని ఉంటుంది. సో ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ అని నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, లేదా బ్యాక్ వచ్చేసి మరి ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినా మీకు మళ్ళీ ఈ డీటెయిల్స్ ఫిలప్ చేసి నెక్స్ట్ అప్లికేషన్ ఫిలప్ చేయొచ్చు. సో ఈ రెఫరెన్స్ ఐడి నోట్ చేసుకున్న తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించి ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్తో మీరు ఆల్రెడీ ఫిలప్ చేశారు కదా, ఆ డీటెయిల్స్తో మీకు పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి, మీరు ఆల్రెడీ ఫిలప్ చేసిన డీటెయిల్స్ కనిపిస్తాయి. దాంతోపాటు మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ సో ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్కి సంబంధించి నెంబర్. ఇక్కడ మ్యాండేటరీ అయితే కాదు, ఆప్షనల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఐడియా ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ జెండర్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. ఆల్రెడీ కేటగిరీ డీటెయిల్స్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఒకవేళ మీకు ఎన్సీసీ కానీ, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆంగ్లో ఇండియన్కి సంబంధించి ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయాలి. దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఎవరికైతే ఇన్కమ్ అంటే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఆప్షనల్ అని ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఇన్కమ్ మీకు బిలో 1 lakh, బిలో 1 to 2 lakhs, 2 lakhs ఎబోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ ఫాదర్ యొక్క యాన్యువల్ ఇన్కమ్. సో స్టూడెంట్ ఇది కాదు, పేరెంట్కి సంబంధించి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్. సో క్యాండిడేట్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉండాలి. సో బ్యాంక్ సంబంధించి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇది కూడా మనకు ఆప్షనలే, మీకు డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అడ్రస్.
సో హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, మండల్, పిన్ కోడ్, స్టేట్, డిస్టిక్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో ఇలా మీకు ఈమెయిల్ అడ్రస్, స్టూడెంట్కి సంబంధించి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే దీంతోపాటు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఇంటర్మీడియట్కి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అవుతున్నారు, అలాగే హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్. ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ ఉన్న వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్. ఏ మీడియం, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా. నెక్స్ట్ మెయిన్గా ఇంపార్టెంట్ మీడియం ఆఫ్ టెస్ట్. ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీద క్లిక్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా, అదర్ మీడియంస్ ఏమైనా ఉన్నాయో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్. సో 10th క్లాస్ రూరల్ ఏరియాలో చదివారా, అర్బన్ ఏరియాలో చదివారా, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు, ఏ డిస్టిక్లో చదివారు అన్నది సో ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. అలాగే లోకల్ ఏరియానా, అన్రిజర్వ్డ్ ఏరియానా. అంటే లోకల్ ఏరియా అంటే మీరు 4th నుంచి ఇంటర్మీడియట్ లేదా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లేదా లాస్ట్ 4 years మీకు ఇంటర్మీడియట్ తెలంగాణలో చేసి 9th 10th తెలంగాణలో చేసిన వాళ్ళు మీకు లోకల్ అవుతారు. తెలంగాణ స్టూడెంట్ అయ్యండి, తెలంగాణలో స్టడీస్ చేసిన వాళ్ళు లోకల్ అవుతారు. మిగతా వాళ్ళంటే తెలంగాణ స్టూడెంట్స్ అయ్యండి, అదర్ స్టేట్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అన్రిజర్వ్డ్ కిందకి వస్తారు. సో ఇక్కడ మీ లోకలా లేదా అన్రిజర్వ్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏపీ స్టూడెంట్స్కి మనకి అవకాశం అయితే ఇవ్వలేదు. సో ఏపీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే లేవు. నెక్స్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయగానే మీకు సంబంధించి టెస్ట్ జోన్ అడుగుతుంది. టెస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే ఆ తర్వాత ఫోటో, అలాగే సిగ్నేచర్. సో ఫోటో వచ్చేసి 50 KB ఉండాలి, 50 KB కంటే తక్కువ ఉండకూడదు. అలాగే సిగ్నేచర్ కూడా 30 KB. సో 30 KB కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ మనకి ప్రిఫరెన్స్. సో మీరు ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ హైదరాబాదా, వరంగల్ లేదా సిద్దిపేట లేదా కరీంనగర్. సో మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టే ఫస్ట్ మీరు ఇచ్చే ప్రిఫరెన్స్లో ఆల్రెడీ ఫిలప్ అయిపోతే మీకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంటే నెక్స్ట్ డిస్టిక్కి వెళ్తుంది. చెక్ చేసుకోండి. ఎవరైతే తొందరగా అప్లై చేస్తారో మీరు అనుకున్న జోన్లో టెస్ట్ జోన్ వస్తుంది. లేదంటే మీకు మళ్ళీ దాని తర్వాత అంటే ఈ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోతుంది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే టిక్ మార్క్ పడుతుంది. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేస్తే మీ డేటా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలనుకుంటే మళ్ళీ వచ్చి సబ్మిట్ చేయొచ్చు, డేటా లాస్ కాకుండా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు సంబంధించి అప్లికేషన్ అనేది సేవ్ అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ వస్తుంది, మీకు డీటెయిల్స్ ఓపెన్ చేపిస్తుంది, కనిపిస్తుంది డీటెయిల్స్. మాడిఫికేషన్స్ కావాలనుకుంటే మాడిఫై మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. లేదు సబ్మిట్ కొట్టాలనుకుంటే సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఇలా చూపిస్తుంది. సో మీ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీరు ఏమేమి ఫిలప్ చేశారు, ఎక్కడెక్కడ ఎస్ క్లిక్ చేశారు, ఎక్కడెక్కడ నో క్లిక్ చేశారు, మీకు సంబంధించి లోకల్ ఏరియా ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ. ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు అనేది డీటెయిల్స్ వస్తాయి. సో నెక్స్ట్ లాస్ట్కి మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళే టైంలో ఈ ఫామ్ అనేది తీసుకొని పోవాల్సి ఉంటుంది. దీని మీద సైన్తో పాటు మీకు థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. సో ఇది ప్రింట్ చేసి దగ్గర పెట్టుకోండి. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్. సో ఇందులో మనకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏపీ వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. తెలంగాణలో స్టడీ చేసిన వాళ్ళు, తెలంగాణలో పుట్టి తెలంగాణలో స్టడీ చేసిన వాళ్ళు, లేదా తెలంగాణలో జాబ్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ స్టూడెంట్స్, అలాగే తెలంగాణలో ఉండి అదర్ స్టేట్లో స్టడీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళకి సంబంధించి ఆ స్టూడెంట్స్కి సంబంధించి మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే 85% సీట్స్ అనేది తెలంగాణ లోకల్ వాళ్ళకి, అలాగే 15% సీట్స్ అనేది అన్రిజర్వ్డ్ కోటా, అంటే తెలంగాణలో లోకల్ కాకుండా, అంటే స్టడీ డీటెయిల్స్ అనేది తెలంగాణలో కంప్లీట్ చేయని స్టూడెంట్స్కి సంబంధించి మొత్తంగా మనకి తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం ఈసారి 100% సీట్స్ అనేది తెలంగాణ ఎంసెట్ ద్వారా ఫిలప్ చేయబోతున్నారు. సో ఇది తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్, ఏపీ వాళ్ళకి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.